తిరుమల లడ్డూను జగన్ ప్రస్తావించడం గోల్డెన్ వర్డ్ అంటూ సటైర్ వేశారు హోంమంత్రి అనిత. ఆవిడేమన్నారో చూద్దాం. లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షంతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి, ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా? ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను, ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని. దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకి పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి, టేస్ట్ గురించి ఈయన చెప్పడం, మేం వినడం, అది మా దౌర్భాగ్యం. రైట్, ఇక జగన్ కి సంబంధించి ఇటు హోంమంత్రి అనిత అయితే కౌంటర్ ఇచ్చారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మేము భద్రత పెంచాము, అలాగే సాక్షి టీంని పిలిపించి మేము సిట్ని ఏర్పాటు చేయాలా అంటూ కూడా ఇటు హోంమంత్రి అనిత అయితే జగన్ కి కౌంటర్ ఇచ్చారు. అలాగే జగన్ కు తిరుమలకు వెళ్లడం ఇష్టం లేకనే పర్యటన రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ ఇస్తే తల్లికి చెల్లికి పట్టిన గతే పడుతుందనే జగన్ వెళ్ళలేదు అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఇక తిరుమల లడ్డు ఏనాడైనా జగన్ టేస్ట్ చేశారా అంటూ కూడా జగన్ పై వంగలపూడి అనిత అయితే ఫైర్ అయిన పరిస్థితి కనిపించింది. ఇక జరిగిన తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలోనే ఇదంతా జగన్ చేస్తున్నారు అంటూ కూడా అనిత అన్నారు. అలాగే మీ ఫ్యామిలీ క్రిస్టియన్ కుటుంబం అని దేశం అంతా తెలుసు, డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్తే తప్పేంటి అంటూ కూడా హోంమంత్రి వంగలపూడి అనిత జగన్ కి కౌంటర్ ఇచ్చారు.